సదాశివపేట పట్టణంలో 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉల్లిగడ్డల ఛాయ శాంతికుమార్ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోవని పేద ప్రజల కోసమే తన పరితపన అని సందర్భంగా చెప్పారు. గతంలో తనను ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి కూడా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు ప్రజల కళ్ల ముందే ఉండి 24 గంటలు సేవలందిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ గవర్నమెంట్ ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు అందరికి పనికొచ్చేది కదా. నేను సొంతగా వెళ్ళింది 5 years లా మనం ఉన్నన్ని రోజులు ఎవరికి ఇట్లా ఎవరిదైనా పెళ్లి అయితే 25,000 ఇస్తాం, అమ్మాయి పుడితే 11,000 ఇస్తాం. జాబ్ లో అయితే ఎట్లా ఉంటది, గెలిచినాక ఇప్పుడే గెలవంగానే ఎవరు వస్తా అంటే వాళ్ళందరినీ కాశీ తీసుకెళ్తాం ఫ్రీగా ట్రిప్. అందరినీ మీరు అన్న ఎవరైనా సరే అందరికి తీసుకుపోయి నుంచి మన గల్లీకి మీలాంటి వాళ్ళు అన్ని చెప్పుడుకు సరే కొందరు అందరు ఉన్నట్టే కనపడతారు, కొందరికి ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఎవరిదైనా ఆడపిల్లది పెళ్ళి అయితే మన సైడ్ నుంచి 25,111 ఇస్తాం. ఎవరింట్లోనన్నా ఆడపిల్ల పుడితే మనం అక్కడికి వెళ్ళి 11,111 ఇస్తాం. చదువుకున్న వాళ్ళకి ఎట్లా మనం మస్తు ఉద్యోగాలు ఇప్పించినాం, అది ఎప్పటికే జరిగేదే. మస్తు ఉద్యోగాలు అయితే ఇప్పిస్తాం. ఇంకోటి ఏంటి, ఎవరైనా బీదోళ్ళు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఖర్చులకు కావాలంటే ఆ ఖర్చులకు మనం సాయం చేస్తాం. ఇల్లు లేని వాళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇప్పించే ప్రయత్నం చేసి మనం సపోర్ట్ చేస్తాం. అన్నిటికి మించి ఆ రోజు నేను ముందర కూర్చున్నా, మీరు అందరూ ఊకే అక్కడ గుడి మీద కూర్చొని శివయ్య శివయ్య అంటున్నారని నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని అందరినీ గెలిచిన తర్వాత కాశీకి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకుపోయి కాశీలో శివుని దర్శనం చేయించుకొని దొరికొస్తాం. మరి గ్యారంటీ కార్డు మీకే ఒక్కటి కాదు 2 తీసుకోవాలి. शांत कुमार और छाया के तरफ से पार्टी का नहीं है, खुद का है अपन। ये पेपर को अच्छा रखना पड़ेगा। हाँ, पेपर को अच्छा रखना पड़ेगा। ये भाभी ये 25,000 रुपए जो लड़की का शादी हुए तो 25,111 रुपए अपने तरफ से देते। और कोई लड़की पैदा हुआ तो 11,111 रुपए देते अपने साइड से। और उसके माँ बाप को अपन सम्मान करके अच्छा। और कोई पढ़े लिखे उसको जॉब तो आपको मालूम है, अपने ऑफिस में बहुत जॉब पड़ा है, कितना बोले तो उतने लोगों को जॉब देंगे अपन। मारुति कार में और हुंडई कार में, कौन सा भी कार में देंगे। और कोई हॉस्पिटल में बेचारे कुछ पूर लोग हैं, उन लोगों को अपन कुछ पैसे के हेल्प करेंगे। और ये घर नहीं है, वो नहीं है, ये तो गवर्नमेंट का स्कीम अपन दिलाने की कोशिश करेंगे। सबसे ज्यादा ये लास्ट वाला अपन काउंसलर जीतने के बाद काशी को सबको जो गली में आने को रेडी है सबको काशी लेके शिव जी का दर्शन करा के लाएंगे। वही तो बोल ट्रेन 111 నేను ఇస్తా. ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందనుకో 11,111 నేను ఇస్తా వాళ్ళకి. నేనే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు అవన్నీ ఓకే, ఎవరైనా నిరుపేదలు ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం. అన్నింటికి మించి మనం కౌన్సిలర్ గెలిచినాక నేను మొన్న కాశీ పోయి వచ్చిన, మళ్ళీ కాశీ పోవాలనిపించింది. గెలిచినాక మీ అందరిని తీసుకొని, మీరు ఎవరు వస్తా అంటే వాళ్ళందరినీ తీసుకొని కాశీ తీసుకుపోయి ఆ శివుని ఆశీర్వాదం ఇప్పించి దొరికొస్తాను. మీ ఆశీర్వాదం ఇచ్చిన గెలిపింది అందరినీ దొరకపోతా ట్రైన్లో అది పోయి వచ్చినాక మొత్తం బాధ్యత అంతా రాదే, దగ్గర నుండి దొరకపోయి దొరికొస్తా. ఆశీర్వాదం ఆ పెద్ద ఆయన దగ్గర నా నంబర్ ఉండే మంచిగా 700 నేను ఉన్నాం. మేము ఏమున్నా నా నంబర్ ఉంది కదా, మళ్ళా రాడా ఉన్నదా అది ఇష్టం అంటున్నాను.